తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో క్యూరియాసిటీ క్యాటలైజింగ్ స్పేస్ కల్చర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. స్పేస్ టెల్ అకాడమీ, స్వర్ణాంధ్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రయాన్ ఉపాధ్యక్షులు వి శేషగిరిరావు పాల్గొని ఇస్రో కార్యకలాపాల గురించి వివరించారు. రిమోట్ సెన్సింగ్ గురించి హైవే మురళీకృష్ణ, వ్యవసాయం, అంతరిక్షం, భారతీయ ఆర్థిక వ్యవస్థపై కెవి రమణ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ కెవి సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి త్రినాథ్, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, వైస్ ప్రిన్సిపాల్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ చాప్టర్స్ ఓపెన్ చేయొచ్చు. దానికంటూ పెద్ద సబ్స్క్రిప్షన్ అంటూ ఏం లేదు, అంత నామినల్ గా ఉంటుంది. మీరు దాంట్లో కూడా మరి సభ్యత్వం తీసుకుని పార్టిసిపేట్ చేసినట్లయితే మరి మీరు కూడా స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకుని మీరు పెద్ద అయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇండియన్ స్పేస్ టెక్నాలజీలో ఏ ఫర్ ఆంధ్ర అన్నట్టుగా దాన్ని నంబర్ 1 లో నిలబెట్టడానికి ఎంతైనా అవకాశం ఉంది. మరి ప్రభుత్వం కూడా తన వంతు కృషి చేస్తోంది. దానికి తగ్గట్టు కాలేజీలో అకాడమియా కూడా అదే విధమైన కృషి చేసి మిమ్మల్ని అందరినీ, దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ అటువైపు కెరీర్ మళ్లించాలని అనుకుంటున్నాను. నేను అక్కడి నుంచి ఎన్ని రాకెట్లు వదిలేను, ఏ రాకెట్లు వదిలేము, ఫ్యూచర్ లో స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏముంటుంది, తర్వాత ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి, మనం రాబోయే రోజుల్లో స్పేస్ స్టేషన్ కట్టుకోగలమా, కట్టుకుంటే ఎప్పుడు కట్టుకుంటాం, ఆ తర్వాత మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి, ఆ దేశాలతో పాటు మనకు కూడా వాటి సరసన సెకండ్ టు నార్త్ అనేట్టుగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ యొక్క ప్రెజెంటేషన్ యొక్క ఉద్దేశం. So there are people, any distraction will change my line of thinking. Let me tell you, I will not be able to continue. So when Thomas Alva Edison has made all these things, he has been put as the ultimately inventor and innovator. And I asked who has invented the electric bulb. Everybody says Thomas Alva Edison. So that is the credit you get if you are innovator. So there are two things. One is creativity. The other one is the curiosity. Creativity makes you a big scientist and develop a product which need not be any use to society. But curiosity makes you to bring that particular product, whatever it is thing, and make it useful to the public. So there are two things: technology push and technology pull. Technology push means whatever technology I know, I'll give it. That nobody wants the technology. But technology pull, it meets the needs of the people, needs of society, needs of the government, needs of the professionals, needs of the industries. So technology pull. So that is what is innovation. Innovation is one of the most important things. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ప్రియ శిష్యులు శ్రీ రామచంద్ర శేఖర స్వామీజీ విచ్చేసి హైందవ సంస్కృతి, సాంప్రదాయాలు, ఔన్నత్యాలపై ప్రసంగించారు. ఈ సమ్మేళనంలో సోమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాగిత వెంకటరమణారావు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది అన్ని దేశాలకి కూడా ఒక పూజా మందిరం లాంటి ఒక దేశం అన్నమాట. అంటే మన ఇంట్లో చూడండి, ఎన్ని గదులు ఉన్నా పవిత్రమైన చోటు ఎక్కడ ఉంటుంది? మనం ఇప్పుడు వెళితే అక్కడ బ్రాహ్మణోత్తములు చదివారు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే హస్తు సదాశివోం. ఈశాన్యాన్న పూజా మందిరం ఎలాంటిదో ఈ సమస్త సృష్టిలో భారత భూమి అనేటువంటిది పూజా మందిరం లాంటిది అన్నమాట. అంత పరమ పవిత్రమైనటువంటి దేశం ఈ దేశం. కాదు అసలు ఈ పేరులోనే ఒక భా అంటే ఏంటో తెలుసంటే, భా అంటే గురుమూడి గుడి యందు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ యందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఇక్కడ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 1000 మంది దాకా సంఘ కార్యకర్తలు, సేవా దృక్పథంతో ఉన్న నాయకులు వీళ్ళు కూడా రావడం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణ గల సంస్థ, నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మం, సంస్కారం తెలిసిన వ్యక్తులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలని మమేకమై రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేసేటువంటి వాళ్ళు అంటే సంఘ కార్యకర్తలే. అలాగే ఏది ఇబ్బంది వచ్చినా మేమున్నామని ఎదురుకు వచ్చి చేతులిచ్చి సహకరించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాడు. అలాగే 1986లో భీమవరంలో మురుక్కాలు పొంగి ఇక్కడ ముంపు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి కోర్టు సమీపంలో ఇసుక బత్తాలతో మోసి ఆ రోజున ఈ భీమవరాన్ని రక్షించినటువంటి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. అలాగే 75, 80 మయాన్న ఉప్పుని వచ్చింది కృష్ణా జిల్లాలో. అప్పుడు ఉప్పుని వచ్చినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలాగే రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండేటువంటి చచ్చిపోయినటువంటి శవాలను కూడా దహన సంస్కారాలు చేసి ఎన్నో ఇబ్బందులు గురి చేసి దాదాపు నెలలాళ్ళు పాటు అక్కడ కష్టపడి నిరంతరం సేవ చేయాలి అనే సంకల్పంతో కొన్ని కుటుంబాలను వదిలిపోయి నిరంతరం సేవ చేసే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. వీళ్ళని అసలు ఎవరితోనూ పోల్చగల అంత ఉన్నత భావాలు ఉన్న వ్యక్తులు, వ్యక్తిగత ఆశయాలు కానీ, వ్యక్తిగత స్వార్థం కానీ, పదవులు కానీ ఏమీ ఆశించినటువంటి వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. వీళ్ళకి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే సనాతన ధర్మం గురించి కూడా వీళ్ళకి పూర్తిగా తెలుసు, ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసు, ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసు. నిరంతరం సేవ చేయాలని తప్ప మరో ఆలోచన లేనంటే సంఘ కార్యకర్త. వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రావడానికి హరీష్ రావు కారణమని చేసిన ఆరోపణలను ఖండించారు. కవిత చేసిన ఆరోపణలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను హరీష్ రావుపై కోపంతో కాంగ్రెస్ లోకి రాలేదని తెలియజేశారు. తాను కాంగ్రెస్ లోకి రావడానికి వైఎస్ఆర్ కారణమని జగ్గారెడ్డి తెలియజేశారు. తన పనితీరు నచ్చి కాంగ్రెస్ లోకి రావాలని వైఎస్ఆర్ పిలిచారని చెప్పారు. తన మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కవిత తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జగ్గారెడ్డి హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్ లో పోయిందా, ఎందుకు పోయిందనేది వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు. ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది. అందరికీ ఏం తెలుసు, జగ్గారెడ్డి అని ఉంటే నిజం చెప్తాడు, నిజం అంటే జగ్గారెడ్డి, వాస్తవాలంటే జగ్గారెడ్డి, ఉన్నది చెప్తాడు అనేది అందరికి తెలిసిన విషయం. నన్ను అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే, ఏంటి జగ్గారెడ్డి అది కరెక్ట్, ఆమె అన్నది కరెక్టా రాంగా, జగ్గారెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆతృత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాం. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. ఆ రోజు జరిగిన సంఘటన అందుకే క్లారిటీ ఇచ్చేసిన. హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయ పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితు యాజ్ ఎ పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నా. ఇప్పుడు ఆమె ఎవరు, కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు, జగ్గారెడ్డి, నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాబట్టి నేనేమంటున్నా పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా. లేదు కదా, నువ్వు కేసీఆర్ కూతురువే, దట్స్ ఆల్. నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు, అది మీ వ్యవహారం. కానీ మమ్మల్ని ఎందుకు తీసుకుంటున్నావు?
ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మరోమారు జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారంను రాష్ట్రం సొంతం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శివశంకర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ కేటగిరీలోని గ్రూప్ 2 రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఇంధన పొదుపు, వాతావరణ పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. In Group 2, Andhra Pradesh is Sivasankar Lotheti, Chairman and Managing Director of Southern Power Distribution Company of Andhra Pradesh Limited. First prize in Group 3, Shri Puneet Kumar, Additional Chief Secretary, Power Department, is receiving the award for Kerala. First prize in Group 4, Assam, Shri Neelmani Sharma, Chief Electrical Inspector, इस पुरस्कार को ग्रहण कर रहे हैं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్ననిండ్రకొలంలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న కొలుసు పార్థసారథి, లబ్ధిదారులకు తాళాలను అందజేసి నూతన వస్త్రాలు అందజేసిన మంత్రి. నెల్లూరు జిల్లా మక్తాపురంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి యానాం. గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. మా తలలు పగిలిన జగన్ నేతృత్వంలో పోరాటమాగదని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్కు జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.